సభకు నమస్కారం. ఇక్కడ విచేసిన మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, నా సహచర మంత్రులకు, పార్లమెంట్ సభ్యులకు మరియు అధికారులకు, మరి ఫాస్టర్స్కి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ప్రపంచవ్యాప్తంగా చేసుకునే పండగ క్రిస్మస్ పండగ. మరి ఇక్కడ విచేసిన సోదరులందరికీ హ్యాపీ క్రిస్మస్ తెలియజేస్తూ, యేసు ప్రభు గారు ఒకటే చెప్పారు, అందరినీ ప్రేమించండి అన్నారు. మరి ఈరోజు మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మతాలకు కులాలకు అతీతంగా ఈరోజు రాష్ట్రాన్ని ప్రేమిస్తున్నారు. మీకు అందరికీ తెలిసిన విషయమే. మరి ఈరోజు ఆ యేసు ప్రభుని మనం అందరం కోరుకునేది ఒకటే, ఈ 5 కోట్ల ప్రజల కోసం మన మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నిండు నూరేళ్లు ఆరోగ్యం ప్రసాదించాలని కోరుకుంటూ, అదే విధంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవులను గౌరవించిన ప్రభుత్వం గతంలో 14-19లో మీకు తెలిసిన విషయమే. అదే విధంగా క్రైస్తవులు అందరూ పూజించే యేసు ప్రభుకు ఒక మంచి చర్చ్ ఉండాలని గుంటూరులో 14-19లో 2 ఎకరాలతో స్థలం ఇచ్చి 10 కోట్ల నిధులు ఇచ్చిన ప్రభుత్వం 14-19 తెలుగుదేశం ప్రభుత్వం. మరి గత ప్రభుత్వం ఏం చేసిందో మీకు తెలుసు. ఇది సమయం కాదు. మరి మళ్ళీ ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసి మతాలకు అతీతంగా మళ్ళీ ఆగిపోయిన చర్చుకు మళ్ళీ 10 కోట్ల నిధులు ఇచ్చిన ఘనత మన మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, అదే విధంగా క్రైస్తవుల కార్పొరేషన్ చైర్మన్ కూడా ఒకటి ఏర్పాటు చేసి 151 కోట్లు నిధులు ఇచ్చిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ, అదే విధంగా మరి స్వయం ఉపాధి పథకం కింద కూడా ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు ఇస్తూ, వాళ్ళకి సబ్సిడీ లోన్లు కూడా ఇస్తూ, అంటే ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రైనర్ తయారు చేయాలన్నదే ముఖ్యమంత్రి గారి లక్ష్యంతో ఈరోజు ఈ మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని తెలియజేస్తూ, అందరికీ మరొక్కసారి హ్యాపీ క్రిస్మస్ తెలియజేస్తూ, థ్యాంక్ యూ వెరీ మచ్.